హలో మై డియర్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మీ సుధక్క ముచ్చట్లు. ఇక మీకు ఇంతకు ముందు వీడియోలో చూపించాను కదా, గోంగూర కొమ్మలన్నీ కూడా కొట్టేశాను. మన గార్డెన్లో ఉండే గోంగూర చెట్టు అయితే చాలా పెద్దగా అయిపోయిందండి. అసలు దీన్ని గోంగూర చెట్టు అనకూడదు, పెద్ద మాననాలి, అంత పెద్దగా అయిపోయిందనమాట. ఇక మొదలంతా కూడా మీకు లాస్ట్ వ్లాగ్లో అయితే చూపించాను కదా, చూస్తున్నారు కదా, అన్నీ కూడా కాయలు పిందెలు ఇలాగా పువ్వులు అంతా ఇలానే వస్తున్నాయని కొట్టేసి అంతా ఆకు ఈ కాయలు వేరు చేసుకున్నాను. ఈ కాయలతో అయితే ఏదైనా రెసిపీ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతేకాదు ఇక ఆకుతో కూడా మనం పప్పు పచ్చడి గోంగూర రైస్ కూడా నేను ప్రిపేర్ చేస్తానండి. ఏది చేసినా కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే తప్పకుండా షేర్ చేస్తాను. అంతా కూడా మనమే తీసుకోలేదండి, నేనైతే ఇంత గిన్నెకి ఈ ఆకైతే ఒలుచుకున్నాను. మిగిలినదంతా కూడా పక్కింటి వాళ్ళకి ఇచ్చేసాను. ఆంటీ ఇచ్చి ఇవ్వంగానే ఒలచడం అయితే స్టార్ట్ చేసుకుంది. అసలు పెద్దవాళ్ళని చూసి మనం ఇవన్నీ కూడా నేర్చుకోవాలండి. ఒక్క నిమిషం కూడా వాళ్ళు ఖాళీగానే ఉండరు కదా.